ఓవైపు మహిళా రిజర్వేషన్ బిల్లుపై దేశమంతా చర్చించుకుంటున్న వేళ మరో నినాదం తెర మీదకొచ్చింది. మాకు ప్రత్యేక స్థానం కావాలంటూ నినదించింది బీసీ సమాజం. దేశ రాజధానిలో భారీ ధర్నా నిర్వహించింది. లోక్సభలో ఓవైపు మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ మొదలు కాగా అదే ఢిల్లీ వేదికగా పోరుబాట పట్టాయి బీసీ సంఘాలు. ఓబీసీ మహిళలకు సబ్ కోటా తేల్చకుండా బిల్లును ఆమోదించొద్దని డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ దగ్గర బీసీ మహిళా పోరుదీక్ష చేపట్టాయి. తెలంగాణకు చెందిన బీసీ సంఘాల నేతలతో పాటు పార్టీలకు అతీతంగా పలువురు నేతలు హాజరై తమ మద్దతు తెలిపారు. బీసీ మహిళల కోటా నిర్ధారించాకే మహిళా బిల్లుకు ఆమోదం తెలపాలంటూ డిమాండ్ చేశారు బీసీ నాయకులు. మీరు చేసుకోండి, నియోజకవర్గాల పునర్విభజన చేసుకోండి, మహిళా బిల్లు చేసుకోండి, కానీ దేశంలో జనాభా లెక్కలు సంపూర్ణంగా పూర్తయిన తర్వాతనే ఇవి చేయండి. ధర్నా వేదిక నుంచి డిమాండ్ చేస్తున్నాం. స్థానిక సంస్థలు ఎట్లా ఉన్నాయో అట్లనే ఉండడానికి మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా పెట్టండి. మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది అయ్యేదాకా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మా సోదరిమణులు ఢిల్లీ వదలరు. మేము కూడా వీళ్ళకి సపోర్ట్గా ఉంటాం. ఖచ్చితంగా రేపు మాకు రాజ్యసభలో అవకాశం వస్తే మేము నిలదీస్తాం. బీసీ మహిళల దీక్షకు సంఘీభావం తెలిపిన కాంగ్రెస్ నేత విహెచ్ ఓబీసీలపై బీజేపీ చేస్తున్న కుట్రను అడ్డుకునేందుకు అన్ని పార్టీలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. రేపు జరగబోయే ఈ 2 రోజులలో అన్ని పార్టీల వారు దీనికి వ్యతిరేకంగా చెయ్యాలి. వ్యతిరేకంగా చేసి ఈ బిల్లును వెనుకకు తీసుకుపోతేనే మన బడుగు బలైన లేకుంటే అగ్రకులాల వాళ్ళే మహిళలు వస్తారు. ఈ ఇండ్లలో పనిచేసేవాళ్ళు, వంట పనిచేసేవాళ్ళు, రిక్షా వాళ్ళకు ఎవరికి అవకాశం రాదు. బీసీ మహిళలు చేసే పోరాటానికి అండగా ఉంటామన్నారు బీఆర్ఎస్ నేతలు. ధర్నాలో పాల్గొన్న ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఓబీసీ మహిళలకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని కేంద్రాన్ని హెచ్చరించారు. 80 కోట్లు ఉన్నటువంటి మహిళలకు రిజర్వేషన్ ఇస్తామని గొప్పలు చెప్తున్నారు కదా, ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము దీన్ని వ్యతిరేకిస్తాం. ఈ సంఘాల తరఫున మీ యొక్క బండారాన్ని దేశవ్యాప్తంగా కూడా బయట పెడతాం, వదిలిపెట్టామని చెప్పి ద్వారా విజ్ఞప్తి చేస్తాం. బీసీ మహిళల కోటా విషయంలో అధికార బీజేపీ ఎలా స్పందిస్తుందో చూడాలి. కల్పించాలి మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించాలి. మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా